హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో క్యారెట్ కొబ్బరి అన్నం రెసిపీ అండి. మనకి అన్నం మిగిలిపోయినప్పుడు కానీ కర్రీ ఏమీ లేనప్పుడు సింపుల్గా చేయాలి అనుకుంటే కమ్మగా ఉండే క్యారెట్ కొబ్బరి రైస్ ట్రై చేయండి. దీనికోసము స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. అవి వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటమన్నాక పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. పచ్చిమిర్చి అనేది మన కారానికి తగ్గట్టు వేయాలి. మిరియాల పొడి కూడా వేస్తామండి ఇందులో. ఇప్పుడు పావు కప్ అంతా క్యారెట్ తురుము, మరీ సన్నగా తురమలేదండి, కాస్త మీడియం హోల్స్ ఉంటాయి కదా, దాంతో అయితే తురిమి 1 నిమిషం అలా వేయించుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను. మన ఇష్టం అండి, జీడిపప్పు పల్లీలు ఏదైనా వేయొచ్చు. మంచి ఫ్లేవర్ ఉంటుందండి రైస్లో క్యారెట్ కొబ్బరి వేయడం వల్ల. అలాగే కరివేపాకు కొబ్బరి తురుము కూడా వేసేసి ఇంకొక నిమిషం పాటు వేయించాలి. ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదండి, జస్ట్ దాన్ని అలాగా తినేసేయచ్చు. ఇంకా కొబ్బరి కూడా 1 నిమిషం అలా వేగిన తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేయాలి. నేనైతే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇంక ఇవన్నీ కూడా మరొక నిమిషం పాటు అలా వేయించాలి. ఇప్పుడు దీంట్లో మనం అన్నం వేయాలి. ఫ్రెష్ది, నేనైతే ఫ్రెష్దే వాడానండి. మిగిలిపోయిన అన్నం ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు పులిహోరలు మనం ఫ్రైడ్ రైస్లు ఎక్కువగా చేస్తుంటాం కదా, ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే ఆ కొబ్బరి క్యారెట్ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టుకొని కారము మిరియాల పొడి అది వేసాం కదా, బాగుంటుంది టేస్ట్. ఇంకా చివర్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి. చాలా సింపుల్గా అయిపోతుంది, హెల్తీ కూడాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.